ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకోసం షేర్ చేద్దాం అనుకుంటున్నా. రీసెంట్‌గా మా బెస్ట్ ఫ్రెండ్ అనే ఒక ఫ్రెండ్ గాడికి మ్యారేజ్ అయిందనమాట. మేము ఎంత క్లోజ్ అంటే చాలా క్లోజ్. బట్ కానీ నేను ఆ మ్యారేజ్‌కి వెళ్ళలేకపోయాననమాట. సో, నాలాగే ఇంకో ఇద్దరు, ముగ్గురు కూడా వెళ్ళలేకపోయారు. సో, మ్యారేజ్ డేట్ వచ్చేసింది. మ్యారేజ్ అయిపోయింది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత నేను మ్యారేజ్‌కి ముందు కూడా చెప్పాను. నేను ఇలా పలానా టాస్క్ నాకుంది. నేను దాన్ని కంప్లీట్ చేయాలని నేను పెళ్ళికి హాజరు కాలేకపోతున్నానని చెప్పా. వాడు ఓకే అన్నాడు. పెళ్ళి అవ్వగానే నేను విషెస్ చెప్పాను. వెల్కమ్ టు ద క్లబ్ అని ఇన్వైట్ చేశాను. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా! సో, వెళ్ళలేదని వాళ్ళు చాలా ఫీల్ అవుతూ మళ్ళీ వాడిని విష్ చేయడానికి చాలా భయపడ్డారనమాట. అంటే వాడు ఎలా తీసుకుంటాడు ఏంటో అని. తీరా చూస్తే వాడేమన్నాడో తెలుసా? తీసుకోవడానికి ఏముంది ఇందులో, కుదిరితే ఎవరైనా వస్తారు. కుదరకపోతే రాలేరు కదా! కానీ ఎందుకు రాలేమో చెప్పాలి కదా! అన్నాడనమాట. సో, మనం ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వద్దు. మనం ఏంటో జెన్యూన్‌గా చెప్తే చాలు. అప్పుడు వాళ్ళు మన ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు.